మహాభారత కథను వినటం తనకెందుకు అంత ఇష్టమో అని చెబుతూ రాజరాజ నరేంద్రుడు అమల సువర్ణ శృంగఖురమై కపిలంబగుఘోషతంబున్ ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు తథ్యమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ మదీయ చిత్తమున్ అనిశంభు భారత కథాశ్రవణ ప్రవణంబా కావునన్. నిర్మలమైన బంగారంతో కూడిన కొమ్ములు గిట్టలు కొన్నటువంటి గోరోజనం రంగుతో ఉన్న కపిల గోవుల్ని 100 వేదాంగాలు చదువుకున్న అనుష్ఠాన సత్పరులైన బ్రాహ్మణులకు దానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో మహాభారతాన్ని వింటే అంత ఫలితం కలుగుతుంది అని చెబుతూ రాజరాజ నరేంద్రుడు నన్నయ్యతో ఈ విధంగా అంటున్నాడు. జననుత కృష్ణద్వైపాయన ముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడన్ తెనుగు నరచయింపుము అధికది యుక్తిమయిన్. జనుల చేత కీర్తింపబడే ఓ నన్నయ్య కవి, వ్యాసముని శ్రేష్ఠుడు భారతంలో నిరూపించిన తాత్పర్యాన్ని తత్వాన్ని తేటపడేటట్లుగా తెలుగులో భారతాన్ని రచించమని కోరాడు అని రాజరాజు ఆజ్ఞాపించగా విని కవిశ్రేష్ఠుడైన నన్నయ్య ఈ విధంగా అంటున్నాడు. అమలిన తారకా సముదయంబుల నిన్నను సర్వవేద శాస్త్రముల అశేష సారము ముదంబున పొందను బుద్ధి బాహు విక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భారత భారతీ సముద్రము తరియంగీదను విధాతృనకైనను నేరన్బోలునే. ఆకాశంలోని నక్షత్రాలన్నింటినీ లెక్కించటానికి కానీ, అన్ని వేదాల శాస్త్రాల సంపూర్ణ సారాన్ని గ్రహించటానికి కానీ బుద్ధిబలం అనే చేతులతో భారత వాంగ్మయం అనే సముద్రాన్ని దాటేటట్లుగా ఎదటం ఆ బ్రహ్మకైనా సఖ్యమవుతుందా రాజా? అంటే మహాభారతాన్ని తెలుగులో రచించడం ఎంత కష్టమో నన్నయ్య గారు చెప్తున్నారు. ఇనను దేవా నీ అనుమతంబున విద్వజ్జనంబుల అనుగ్రహంబునం చేసి నా నేర్చు విధంబున ఈ కావ్యంబు రచయించెదనని. అయినప్పటికీ నీ యొక్క ఆజ్ఞ చేత, పండిత జనుల దయచేత నాకు తెలిసిన విధంగా యథాశక్తిగా ఈ భారత మహాకావ్యాన్ని రచిస్తాను అని నన్నయ్య చెప్పాడు. నన్నయ్య గారు ఇష్టదేవతా ప్రార్థన ఈ విధంగా చేస్తున్నారు. హరిహరాజ గజానన ఆర్కషణాస్య మాతృ సరస్వతీ గిరిసుతాదిక